రే ఐ వాంట్ సే సంథింగ్ రా. ఎన్నాళ్ళైందిరా ఇలాంటి రోమ్ కామ్ మూవీ చూసి? ఐఎమ్ వెరీ హ్యాపీ. రే 3 days బ్యాక్ ది బేకర్స్ అండ్ బ్యూటీ రోమ్ కామ్ అన్నావు, అది వేరురా, అది వేరు. లాస్ట్ వీకే కదరా ఆన్ పోం పొలతత్తు బెస్ట్ రోమ్ కామ్ అన్నావు. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? హలో ఆల్, వెల్కమ్ టు యాపిల్ పండు అండ్ హీర్ ఇస్ ద 10th OTT సజెషన్ ఫర్ దిస్ వీకెండ్. మంచి మూవీ, చాలా డేస్ అయింది ఇలాంటి మూవీ చూసి. అస్సలు మిస్ అవ్వకండి, హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ విషయానికి వస్తే 3 phase లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రేమం ఫీల్స్ ఫెల్ట్ సమ్వాట్ ఎమోషనల్. నేనైతే ఇక స్టోరీ మధ్యలో ఒక 50 ఏజ్ ఓల్డ్ మ్యాన్ కి పెళ్లి చేయాలి, అదొక లాజిక్ ఉంటది, బాగుంటది. మరి ఈ 3 లవ్ స్టోరీస్ లో ఈయన ఏం చేసిండు, ఫైనల్ గా ఏం జరిగింది, క్లైమాక్స్ ఎట్లా వచ్చింది, అసలు మూవ్ ఆన్ అవడం అంత ఈజీయా, మూవ్ ఆన్ ఎలా అవ్వాలి అని దాని గురించి ఉంటది. హీరోని చూస్తే 12th ఫెయిల్ మూవీ హీరో ఉంటాడు కదా విక్రాంత్, అట్లనే అనిపిస్తాడు. సెన్సిటివ్ యాక్టింగ్, ప్రతి క్యారెక్టరేషన్ భలే ఉంటది. పీక్ క్యారెక్టరేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూ, ఫెట్ లైక్ ఆవకాయ పప్పు. ఈ మూవీ అసలు బోర్ కొట్టదు. అండ్ లీడ్ పర్ఫార్మెన్స్ ఆర్ పీక్స్ అనుకోవచ్చు. అసలు చాలా డీసెంట్ డబ్బింగ్, గుడ్ సాంగ్స్, కొంచెం ఏమైనా చేసే రిఫరెన్స్లు ఉంటాయి. సోల్ఫుల్ బీజం. హీరోయిన్ బ్యూటీ అయితే మనకు తెలుసుగా, శివాని రాజశేఖర్ వాళ్ళ డాటర్. చాలా బాగా చేశారు. ఆమె బ్యూటీకి యాక్టింగ్ కి టేకే బాగున్నట్టు. చాలా డేస్ అయింది ఇలాంటి సోల్ఫుల్ మూవీ చూసి. హాట్స్టార్ స్ట్రీమ్ అవుతుంది. డీసెంట్ కామెడీ, న్యూ ట్రీట్మెంట్, స్టోరీ సింపుల్ అయినా కూడా బాగుంటది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిషన్ దాస్ గారు విక్రాంత్ లెక్క 12th ఫెయిల్ అని ఇలా చేస్తే అంత సెన్సిటివ్ యాక్టింగ్ నాకు భలే అనిపించింది. అసలు మంచిగా చేసారు యాక్టింగ్, కొంచెం చాలా సెన్సిటివ్, అంటే ద ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ అన్నట్లు బాగా చేశారు. నెక్స్ట్ శివాని రాజశేఖర్ గారు కూడా ఆ సీరియస్ మోడ్ లో చాలా బాగా చేశారు. షీఈస్ సూపర్ అన్నట్టు యాక్టింగ్ లో. అండ్ బ్యూటీ కూడా డస్కిల్ చాలా బాగున్నారు, నాకు బాగా నచ్చింది. ఇక మూవీలో నెగిటివ్స్ అంటే సమ్ పార్ట్స్ ల్యాగ్ ఉంటది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ మెయిన్ నెగిటివ్ అంటే హీరో మదర్ ఫ్లాష్ బ్యాక్ కొంచెం కూడా నచ్చలేదు అసలు నాకు. అది ఏదో బ్లండర్ సీన్ అన్నట్టు, డైరెక్టర్ రాసుకున్న స్టోరీ మూవ్ ఆన్ అవ్వడం అనే దాని మీద ఉంటుంది. హీరో మదర్ గురించి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, హీరో మదర్ జరిగింది అది. మనం ఇక స్టోరీ మనం రాయలేం కాబట్టి, ఇక డైరెక్టర్ రాసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. ఇక అది మ్యాటర్. కొన్ని పార్ట్స్ లో ల్యాగ్ ఉంటుంది. ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి మీరు. మంచి రోమ్ కామ్ మూవీ, చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. చాలా డేస్ ఉంది ఇలాంటి మూవీ చూసి. మనం ప్రేమం, దియా, ఇలా కొన్ని రోమ్ కామ్ మూవీస్ చూసి చాలా రోజులైంది. మంచి మూవీ, మీరు అసలు మిస్ అవ్వకండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ 10th OTT సజెషన్ ఫర్ దిస్ వీకెండ్. లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఇది నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని చెప్తున్నా. అండ్ లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. యువర్స్ యాపిల్ పండు. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.